అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు. మీ పేరు? నా పేరు అనిల్ తమ్ముడు. ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్ తమ్ముడు. ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది తమ్ముడు. అంటే ఇది వరకు వ్యాపారం కొంచెం బాగుండేది, కానీ ఇప్పుడు ఏమైందంటే మాకు ఏలూరులో వచ్చి జరిగింది ఏంట్రా అంటే 2 జూట్ మిల్లులు ఉండేవి. ఆ 2 జూట్ మిల్లులు తీసేయడం వల్ల ప్రతి ఒక్క కార్మికుడు ఏమాడంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం అని ప్రతి ఒక్కరు ఆటోలు కొనడం, ఇలా ప్రతి తీసుకోవడం, తర్వాత ట్రాలీ ఆటోస్ అని సంథింగ్ అని అలా ఆటోలన్నీ మొత్తం అన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏలూరులో ఆటో సంఖ్య అనేది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు చూసుకుంటే గతంలో ఎన్ని ఆటోలు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఆటోలు ఉన్నాయి అసలు ఏలూరు మొత్తం? ప్రజెంట్ ఇప్పుడు లెక్క వేయడానికి ఆల్రెడీ లెక్కలేని ఆటోలు అయిపోయినాయి. ప్రజెంట్ ఇది వరకు 10,000 అని చెప్పారు, ఇప్పుడు 10,000 కాదు, నాకు తెలిసి లక్షల్లో వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే జరిగింది ఏంటంటే మన ఏలూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లోనే లెక్కలోకి వస్తున్నాయి తప్ప చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆటో కూడా ఏలూరులోనే తిరుగుతుంది. సో ఆ పల్లెటూరులో వచ్చిన ఆటోలు కూడా మన ఏలూరులో తిరగడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. దానివల్ల రోజుకు వచ్చేసరికి 500-600 తోలడం కూడా ఒక ఆటో కార్మికుడికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి అంత దుస్థితికి దారుణమయ్యి అంతమంది ఆటోలు ఎక్కడానికి గల కారణం నిరుద్యోగతే కారణం అంటారా? నిరుద్యోగత అది 100%. అదేవిధంగా ఆ నిరుద్యోగత పోవడానికి ఆల్మోస్ట్ ఒక విషయం ఏంట్రా అంటే 2 జూట్ మిల్లు మనకు ఉండేవి. ఒకటి కొత్తూరు జూట్ మిల్లు ఒకటి ఉంది, మన 5 స్టేషన్లో ఒక జూట్ మిల్లు ఉండేది. ఒక్కొక్క జూట్ మిల్లో చూసుకున్నా ఎంతమంది కార్మికులు రోడ్డు పాలయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయం. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల నిరుద్యోగత ఎక్కువైపోయి వాళ్ళ ఫ్యామిలీని ఎవరైనా అంతే, సపోజ్ నేనే అందులో ఫ్యాక్టరీలో పనిచేసి ఉండొచ్చు, ఆ జూట్ మిల్లో నేనే చేయొచ్చు. ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కన్ఫామ్గా ఏదో ఒక పని చేసి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కదా. సో దానివల్ల ఆటో అని కొంతమంది తీసుకున్నారు, కొంతమంది రిక్షాలు తీసుకున్నారు, కొంతమంది ఇంకోటి అలా దానివల్ల నిరుద్యోగత అనేది ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల కాంపిటీషన్ పరంగా వచ్చేసి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నేను 20 రూపాయలకి ఒకవేళ సపోజ్ చిన్న కిరాయి వచ్చింది, నేను 500 రూపాయలకి వెళ్ళే కిరాయి అటే పక్కన వాడికి వచ్చినోడికి వాడికి ఎంతకి వెళ్ళాలో ఏంటనే నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి ఏంటంటే జూట్ మిల్లో చేసుకున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే అందులో ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ ఏం కంప్లైంట్ ఉంది, ఏ మిషనరీలో ఏముందనేది వాళ్ళకి కంప్లైంట్ అనేది కరెక్ట్గా అర్థం అవుతుంది. అలాగే నేను దగ్గర ఒక 14-15 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. ఈ ఆటో ఫీల్డ్ అనేది ఏది అయిపోతే ఏంటి అనేది మాకు ఐడియా ఉంటుంది. అలాగే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవాలని ఒక తపనతో మేము 500కి వెళ్ళేది వాళ్ళు 400కి 350కి వెళ్ళిపోవడం వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి అనేది దుర్భరంగా తయారైంది. నువ్వు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అసలు ఆ కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ సంవత్సరంలో ఎలా అనిపించింది అసలు మీకు? ప్రజెంట్ అయితే ఖజానా ఖాళీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అది ప్రతి ఒక్కరు వేలు పెట్టి చూపించాల్సిన అవసరం అయితే లేదు. అలా అని చెప్పి ఆయన చేస్తారో లేదనేది వచ్చిన సంవత్సరంలోనే ఆయన మీద ప్రతిదీ భారం పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. అంటే వీళ్ళు అప్పు చేయలేదని చెప్పి నేను అనట్లా, ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఇంకా గడవాల్సిన సంవత్సరం అనేది ఉంది కదా. ఉన్న తర్వాత చూసిన తర్వాత ఎవరి ప్రభుత్వం బెటర్ కాదనేది చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకుంటున్నా సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది అంటున్నారు. నిజంగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ నిజంగా మా బడేటి చంటి గారు మా ఇంటి దగ్గరకు వచ్చారు, మీ సమస్య ఏంటని అడిగారు. నేను మాకు ఫస్ట్ అయితే అమ్మఒడి పడలేదు అన్నాను. సో అది ఒకసారి వెంటనే చూడమని VRO వాళ్ళు సంబంధించిన వాళ్ళని పిలిచారు. దాని స్పాట్లోనే మా ఇంటి దగ్గర దాని అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి, దాని ఏంటండి సో ఏంటని చెప్పి చూపించారు. వెంటనే అది రెటిఫై అయితే చేశారు నాకు. ప్లస్ గ్యాస్ బండల డబ్బులు అయితే ప్రజెంట్ ఏంట్రా అంటే ఎవరికి పడట్లేదు. అది ఒకటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒకరికే కాదు, ప్రతి ఎవరికి పడలేదు. ఆ గ్యాస్ బండ్ డబ్బులు ఒకటే అయితే పడలేదు అంతే. అని ఇప్పుడు చూసుకుంటే గతంలో పెన్షన్లో 3,000 రూపాయలని 4 విడతలు పెంచారు. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించింది కదా, అసలు ఎలా అనిపించింది? అది అంటే మనకి పెన్షన్ల గురించి అయితే మనది, కానీ ఒక్కొక్కటి కొంతమంది ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికే కానీ కొన్ని విధాలుగా కొంతమంది ఫ్యామిలీ పరంగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఆ 4,000 రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నెల రోజులు కూడా వాళ్ళకి కడుపు నిండా తినడానికి కానీ ఉండటానికి కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక సేఫ్టీగా పెద్దవాళ్ళు అనేది దాచుకోవడానికి వాళ్ళకి అదొక మంచి ఐడియా అనేది చెప్పొచ్చు. గతంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? రెండు ఈక్వల్. గతంలో అధికారుల స్పందన ఎలా ఉండేది మీరు అధికారుల దగ్గరికి వెళ్తే? అది ఈక్వల్ అని చెప్పచ్చు. ఎవరైనా సరే చేయమనే చెప్తారు తప్ప చేయొద్దని ఎవరు చెప్పరు కదా. అది తర్వాత సో అని అది మనకు తెలియదు.
మన ఎదురుగా అయితే చెయ్యండి అనే చెప్తారు తప్ప చెయ్యొద్దని ఎవరికి చెప్పరు. ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు అంటున్నారు, అవును. జగన్మోహన్ రెడ్డి గతంలో 10,000 రూపాయలు వేసేవాడు. అవునండి. 10,000 రూపాయలు వేసి 15,000 రూపాయలు వారంలోనే 10 రోజుల్లోనే లాగేసేవాడు అంటూ ఫైన్లు వేసి చాలా చోట్ల అంటే మాటలు వినపడుతుంది. అలా అని చెప్పి భయ్య దాన్ని మనం ఏలెత్తి చూపించడానికి అయితే మనం సరిపోం. దానికి ఏ ప్రభుత్వం అయినా మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. అలా అని చెప్పి ఫైన్ వేసి డబ్బులు లాక్కున్నారని అయితే మాకైతే మరి ఏమి రాయాల. నాకు ఆల్రెడీ రాశారు, రాయలేదే నేను అన్నట్లా. నాకు 10,000 రూపాయలు రాశారు అంటే అది మన ఫాల్ట్. ఏంటంటే ఇప్పుడు 10 మంది నేను ఎక్కించుకొని వెళ్ళా, ఆల్రెడీ 4 in all అనే ఆటో మీద రాసి ఉంటుంది, ఆల్రెడీ కాగితాల మీద కూడా ఉంటుంది. అదేంటి 4 in all అంటే ఏంటి అసలు? ఒక ఆటో డ్రైవర్ ఎక్కించుకోవాల్సిన సంఖ్య అంటే ఒక ఆటో డ్రైవర్ తప్ప ఆటో డ్రైవర్తో కలిపి మొత్తం 4 ఉండాలి ఆటోలో. కానీ ఒక ఆటో డ్రైవర్ కుటుంబ పోషణ కోసం వాడి కోసం దానికోసం అని చెప్పి ఏం చేస్తున్నాడంటే జనాలు ఎక్కువ ఎక్కించుకెళ్తున్నారు. సో దానివల్ల ఏంటంటే రోడ్డు రవాణా శాఖకి ఏదైనా జరిగినప్పుడు రోడ్డు రవాణా శాఖని ఏలెత్తి చూపిస్తారు. మీరు పట్టించుకోకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయినాయి, మీరు ఎంతమందిని ఎక్కించుకెళ్తే మీరేం చేశారని అంటారు. నేను అలా 10 మందిని ఎక్కించుకెళ్ళబట్టి నాకు 10,000 రూపాయలు రాశాను. అదే నువ్వు కరెక్ట్గా వెళ్ళి నీ కాగితాలు పోస్టులో ఉండి అన్ని లైసెన్స్ అన్నీ ఉంటే నీకు కేసు అనేది ఎవరు రాయారు? నీకు 10,000 రూపాయలు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఆ 10,000 రూపాయలతో నువ్వు కాగితాలు పోస్టులో పెట్టుకుంటే నేను ఆపరు కదా అని. ఇప్పుడు చూసుకుంటే మీలాంటి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నాకు తెలిసి అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ భయ్య, ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి లేకుండా ఉంటే మా ఆటో వాళ్ళు ఇప్పటికే రోజుకి 500-600 సంపాదించడం, ఒక 700 సంపాదించడం చాలా కష్టం అయిపోతుంది. ఆ ఫ్రీ బస్ వస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దేమో అని నా భావం. ఇప్పుడు చూసుకుంటానా 2029లో నేనే సీఎం, రప్పా రప్పా నరుకుతా గంగమ్మ జాతరలో అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజంగా 2029లో సీఎం అయ్యే అవకాశం ఉందా? అది ఇప్పుడు ఆల్రెడీ ఈయన ప్రభుత్వం స్టార్ట్ అయ్యే సంవత్సరం అయింది కాబట్టి, ఆయన ప్రభుత్వం 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, 5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకా మిగిలిన సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు ఓటింగ్ అనేది వేయచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఓటింగ్ వేయడం అనేది ఎవరి వల్ల కాదు. అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటారా? చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అభివృద్ధి చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడ ఏ రోడ్లు చూసినా మా ఆటోలకి చాలా పెట్టుబడి పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే రోడ్లు అనేవి అన్ని వ్యవస్థ అనేది బాగుంది, రవాణా శాఖ అనేది బాగుపడింది. సో దానివల్ల ఏంటంటే మాకు 1000 రూపాయలు అయ్యేది 500-300తో చిన్న ఖర్చులతో పోతుంది. ఇప్పుడు చూసుకుంటే అన్న గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీసేసారు. ఏమన్నా ప్రజలు దానివల్ల కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, పన్నోళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి అయితే కొంతమంది ఏమన్నారంటే ఈ రేషన్ గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. ఆ రేషన్కి వెళ్ళినా అది రోడ్డు మీద మన ఇంటి దగ్గర కంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారని కొంతమంది అంటున్నారు. కానీ అది ఇంటి దగ్గరికి కాదు వచ్చేది, సందు చివరికి వచ్చేది. ఆ సందు చివరికి మనం వెళ్ళి రోడ్డు మీద నుంచుని తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా భయ్య, మనకి ఇన్ని రోజులన్నీ టార్గెట్ ఇచ్చారు. సో నీకు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు, ఒక ½ అవర్ అక్కడ నుంచి తెచ్చుకుంటావు. దానివల్ల ప్రాబ్లం అనేది అయితే లేదు. కానీ కొన్ని విషయాల్లో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఇదివరకు సచివాలయాలు ఉన్నప్పుడు మనం వెళ్తే దానికి ప్రాపర్గా సమాధానం చెప్పేవారు, దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసేవారు. ఇప్పుడు మన చూసుకుంటే మన ఏదైనా ధృవీకరణ పత్రాలు ఏమైనా కావాలంటే వాళ్ళు సమాధానం చెప్పకపోవడం, 1కి 4 సార్లు తెప్పించుకోవడం, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మనం ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? విద్యా సంస్థలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి భయ్య. అదైతే ఎవరిని ఏలెత్తి చూపించుకో, అదే ఆ ప్రభుత్వంలోనూ ఏలెత్తి చూపించడానికి లేదు, అలా అని చెప్పి ఈ ప్రభుత్వంలోనూ ఏలెత్తి చూపించడానికి లేదు. ఎందుకంటారేమో మన ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క పాఠశాలలో ఇదివరకు మరీ దారుణంగా ఉండేది. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనుల్లో కొన్ని ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కొంత చేశారు. బ్యాగులని, స్కూల్ బ్యాగ్స్ అని, అది అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చెయ్యింది, ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ ప్రభుత్వం చొరవ తీసుకొని స్కూల్ యూనిఫామ్ అని, బ్యాగులని, తర్వాత చిక్కీ అని చెప్పి పిల్లలకి వాళ్ళ ఆరోగ్యకరంగా బాగుండాలని గుడ్డులని ఇలా పెట్టి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం ఇప్పుడు కూడా అమల్లో ఉంది కాబట్టి 2 ఒకటే ఈక్వల్. థ్యాంక్స్.